పాకిస్తాన్ ఆఫ్ఘన్ మధ్య యుద్ధ మేఘాలు రాత్రంతా కూడా భీకర దాడులు జరిగినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటికీ ఆఫ్ఘన్ ప్రభుత్వమే కారణము అంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక ప్రకటన చేశారు. మా సహనం నశించిపోయింది, ఇక యుద్ధమే అంటూ ఆయన పేర్కొన్నారు. అంటే ఇది క్వాలిటేటివ్లీ డిఫరెంట్ టర్న్ తీసుకుంది. పాకిస్తాన్ కు తెహ్రీక్ తాలిబాన్ కు మధ్య చాలా కాలంగా ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అంటారు, పాకిస్తాన్ తాలిబాన్ అంటారు. అది పాకిస్తాన్ లో దాడులు జరుపుతూనే ఉంది. ఇటీవల ఇస్లామాబాద్ లో ఒక మసీద్ పై దాడిలో కూడా 30 మంది చనిపోయారు. పాకిస్తాన్ కూడా సరిహద్దు దాటి కూడా టీటీపీ స్థావరాలపైన దాడి చేస్తూ వచ్చింది. ఆ దాడుల్ని తాలిబాన్ అభ్యంతరం చెప్తూ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ దాడి, ఈ యుద్ధం ఎందుకు ఇది ఓపెన్ వార్ అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడంటే, ఇట్ ఈస్ నో లాంగర్ పాకిస్తాన్ వర్సెస్ టీటీపీ, పాకిస్తాన్ వర్సెస్ పాక్ తాలిబాన్ కాదు, డైరెక్ట్ గా పాక్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ గా మారింది. అంటే టెహ్రీక్ తాలిబాన్ స్థావరాల మీదే కాకుండా ఏకంగా ఆఫ్ఘాన్ ప్రభుత్వ పైన, కాబూల్ పైన దాడి జరిగింది. ఆ ఇస్లామిక్ రెజీమ్ అంటే తాలిబాన్ మత నాయకత్వం ఉండే కందహార్ పైన దాడి జరిగింది. ఆఫ్ఘాన్లోని ఇతర సిటీస్ పై దాడి జరిగాయి. అందువల్ల ఇది ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఓపెన్ వార్, అంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధంగా మారింది. పాకిస్తాన్ వర్సెస్ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కాకుండా పాకిస్తాన్ వర్సెస్ తాలిబాన్ లాగా మారింది. సో దీనికి పర్యవసనాలు ఏంటి ఇప్పుడే మనం చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ చైనా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. తుర్కీ, ఖతార్ లాంటి దేశాలు గతంలో కాల్పుల విరమణ సాధించిన దేశాలు పాక్ ఆఫ్ఘాన్ మధ్య మీడియేట్ చేసి వాళ్ళను ఇన్వాల్వ్ కమ్మని పాకిస్తాన్ అపీల్ కూడా చేసింది. మరి అందువల్ల ఈ పీస్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎంత మేర సక్సెస్ అయితే తెలియదు. కానీ ఈ శత్రుత్వాలు మాత్రం అంత తొందరగా పోవు. ఎందుకంటే ఒక రకంగా డ్యూరాన్ లైన్ మండుతోంది, సరిహద్దు రేఖ అంటారు డ్యూరాన్ లైన్. అక్కడ రెండు దేశాల మధ్య తీవ్రమైన మిలిటరీ ఘర్షణ జరుగుతోంది. అందువల్ల ఈ విభేదాలు తారస్థాయికి చేరిన మాట నిజం. మరి పాకిస్తాన్ ఆర్మీ చాలా పవర్ఫుల్. మీకు తాలిబాన్తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్మీ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అనేక యుద్ధాల్లో రాటు తేలి ఉంది. మీకు ఆఫ్ఘనిస్తాన్కు ఉదాహరణకు ఒక సొంత ఎయిర్ ఫోర్స్ కూడా లేదు. కొన్ని హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు ఉంటే ఉండొచ్చు, కానీ సొంత ఎయిర్ ఫోర్స్ కూడా లేదు. అలాంటిది పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ, ఇది ఫుల్ స్కేల్ ఆర్మీ, ఒక దేశానికి ఉండాల్సిన ఆర్మీ. తాలిబాన్కు మిలిటరీగా చూస్తే పాకిస్తాన్తో పోలికే లేదు. మరి ఎందుకని పాకిస్తాన్ ఆందోళన చెందాల్సి వస్తుంది అంటే కారణం తాలిబాన్ బలాబలాల్లో సమతుల్యత కాదు. నీకు నేచర్ ఆఫ్ తాలిబాన్ అండ్ నేచర్ ఆఫ్ తాలిబాన్ వార్ అనేది కీలకం. అమెరికాతోనే 20 ఏళ్ళు యుద్ధం చేసి ఆఖరికి అమెరికా పైనే పైచేయి సాధించి ఒక ఫైన్ మార్నింగ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కప్పచెప్పి వెళ్ళిపోయింది. మరి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ అమెరికాది. అలాంటిది అమెరికా పైన తాలిబాన్ ఎలా గెలవగలిగింది? అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, వార్ఫేర్లో నీ ఆయుధ శక్తి, సైనిక శక్తే కాదు, నీకు అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే కమాండో తరహా ఆపరేషన్లు, ఆ టెరైన్ తాలిబాన్ తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందువల్ల అంతకుముందు మరో బలమైన మిలిటరీ శక్తి అయిన సోవియట్ యూనియన్ను ఈ ఆఫ్ఘాన్ మిలిటెంట్లు ఎదుర్కోగలిగారు. అమెరికాను ఆఫ్ఘాన్ మిలిటెంట్లు ఎదుర్కోగలిగారు. అందువల్ల ఇది తెలిసిన పాకిస్తాన్ సహజంగానే ఆందోళన చెందుతోంది. ఎందుకంటే కన్వెన్షనల్ వార్ లాగా ఉండదు. తాలిబాన్తో యుద్ధం అనేది ఒక కమాండో తరహా వార్ లాగా ఉంటుంది కనుక ఆ వార్ను ఎదుర్కోవడం అనేది కాంప్లెక్స్ అనేది పాకిస్తాన్కు తెలుసు. అందుకే పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. దానికి తోడు పాకిస్తాన్ కేవలం టీటీపీఏ కాదు, ఆడ బెలూచ్ రిబల్స్ తిరగబడుతున్నారు, పీఓకేలో ప్రజలు తిరగబడుతున్నారు, పంజాబ్ సింధుల మధ్య విభేదాలు ఉన్నాయి. పాకిస్తాన్ తీవ్రమైన ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్ యుద్ధంలో సంబంధాలు లేవు. సో అందువల్ల పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి ప్రెషర్ ఎదుర్కొంటుంది కనుక తాలిబాన్ వల్ల మరో ప్రెషర్ పాయింట్గా మారడం అనేది పాకిస్తాన్కి ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల పాకిస్తాన్నే ఇవాళ ఖతార్కు, తుర్కీకి అపీల్ చేసింది మీరు మీడియేట్ చేయమని. సో బట్ ఏ మేరకు మీడియేషన్ నిలబడుతుంది అనేది కష్టం. ఎందుకంటే ఫండమెంటల్ ఇష్యూస్
రిజాల్వ్ కానంత కాలం ఈ కాన్ఫ్లిక్ట్ కొంతకాలం కాల్పుల విరమణ జరిగినా మళ్ళీ మళ్ళీ రౌజ్ అవుతూ ఉంటుంది. ఆ ఫండమెంటల్ ఇష్యూస్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ నుంచి తమ దేశంలోకి తీవ్రవాదం ఎగుమతవుతున్నది పాకిస్తాన్ ఆరోపణ కాదు, మాకు సంబంధమే లేదు, ఇది పాకిస్తాన్ సొంత ఒక స్వయంకృతాపరాధాలతో వచ్చిన సెల్ఫ్ మేడ్ ప్రాబ్లం ఇది అనేది తాలిబాన్ ఆరోపణ. అలాగే డునాన్ లైన్ సరిహద్దుగా అంగీకరించండి అని పాకిస్తాన్ వాదన, ప్రసక్తే లేదన్నది తాలిబాన్ వాదన. అందువల్ల రెండు దేశాల మధ్య సమస్యలుగా ఉన్నవి పరిష్కారం కానంత కాలం ఇవాళ మీడియేషన్తో గతంలో అక్టోబర్లో ఒకసారి కాల్పుల ఒప్పందం కుదిరింది. దాన్ని ఇప్పుడు రెండు దేశాలు ఉల్లంఘించి పరస్పరం ఆరోపించుకుంటూ యుద్ధాన్ని దిగాయి. అందువల్ల మళ్ళీ రేపు సీజ్ ఫైర్ ఉన్నా అది పర్మనెంట్ పీస్గా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది.